అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయబోతున్నాడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ ఎమ్మెల్యే పేరు పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్స్వాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పీకర్ గా పనిచేసిండు. ఆ ముందు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండు. కీలకమైనటువంటి లీడర్, సీనియర్ లీడర్. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం కాబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. అట్లనే కాంగ్రెస్ పార్టీ పోచారం శ్రీనివాస్ రెడ్డిని అవమానించిందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. అసలు ఈ అవమానించడం ఏంది? పోచారం రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? ఎందుకు రాజీనామా డిసిషన్ పోచారం తీసుకున్నాడు అనేది కొంత డెప్త్గా మనం మాట్లాడుకుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పాలమూరులో ఒక భారీ బహిరంగ సభ పెట్టినారు. ఇది మహబూబ్ నగర్ దగ్గర ఒక భారీ బహిరంగ సభ. ఆ సభ పెట్టడానికి గల కారణం ఏంటంటే, అంటే 1 year పాలన పూర్తయిపోయింది, మేము రైతు బంధు ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాము, ఆ తర్వాత మేము కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి 12,000 రూపాయలు కూడా ఇచ్చేసినాము, మొత్తం భూకంపం బదులైపోయింది, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ సంవత్సర పరిపాలనలో రైతులందరూ కూడా సుఖంగా మంచిగా అద్భుతంగా ఉన్నారు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, కన్నీళ్లు పెడతలేరు, సంతోషంగా నవ్వుకుంటా ఉన్న రైతులు అని చెప్పి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత ఇలాకాలో భారీ బహిరంగ సభ నిర్వహించే ప్రయత్నం చేసింది. ఆ సభలో మళ్ళీ చెప్తున్నా, పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అవమానించిండు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. ఎప్పుడైతే ఈ సభ జరిగిందో, ఈ సభ జరిగిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు, లేకపోతే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యంగా కార్యకర్తలు ఉంటారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మనం రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమే లేదు, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవిస్తలేదు, కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ లేదు, కాంగ్రెస్ పార్టీలో ఒక ఆత్మగౌరవం లేదు, ఒక వ్యవహారం లేదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు, మీ పేరు కూడా పలికేటటువంటి సిచ్యువేషన్ లేదు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన, ఆ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ అనుచరులు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వర్గం తిరుగుతుర్రట. అన్న మనకి పార్టీ అవసరం లేదు, వెళ్ళిపోదాం ఈ పార్టీకి వెళ్ళి, మనం గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుండే, కేసీఆర్ సోఫాలో కూర్చుంటే మిమ్మల్ని కూడా కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకునేది, ఏ మీటింగ్ ఉన్నా కేసీఆర్ మిమ్మల్ని తీసుకుపోయేది, ఆఖరికి మోదీ దగ్గరికి వాళ్ళని కూడా కేసీఆర్ మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకొని పోయేటోడు. అంత కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మీరు, అంత మంచిగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని వెలేసిర్రు, కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని డేక్తలేరు, పట్టించుకుంటలేరు. ఆఖరికి ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనవ కప్పినారు, పోచారం గారు మీరు రావాల్సిందే, మా పార్టీలో ఉండాలని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి మరి కనవ కప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ బాల్కా సుమన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు అడ్డుకున్నారు. పోచారం ఎట్టి పర్సన్ మా పార్టీలోకి వెళ్ళొద్దు, పార్టీలో నుండి వెళ్ళొద్దు, కాంగ్రెస్ లో జాయిన్ కావద్దు అని చెప్పి చాలా మంది గొడవలు కూడా పెట్టినారు. వాళ్ళ ఇంటి ముందు రేవంత్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసినారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని చెదరగొట్టేటటువంటి కార్యక్రమం చేసి అవన్నీ నడిచినాయి. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అంటే, ఎవ్వరు డేకే పరిస్థితులలో లేడు. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాపం ముసలాయన, వయసు కూడా దగ్గర పడ్డది, ఏమున్నాయా ఇంకో 10-15 సంవత్సరాలు అయితే మొత్తానికి ముసలాయన అయితే ఇంటికాడ కూర్చుంటాడు. ఇప్పుడు ఈ వయసులో అవసరమా పార్టీ మారడం? అవసరం ఉందా? ఏమైనా పార్టీ మారాల్సినటువంటి అవసరం ఉందా? పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినాయా? పోచారం శ్రీనివాస్ రెడ్డి పలాని స్కామ్ చేసిండు, పోచారం శ్రీనివాస్ రెడ్డి 100 కోట్లు కొట్టేసిండు, 200 కోట్లు కొట్టేసిండు, 10-20 ఎకరాల భూములు దందా చేసిండని చెప్పి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా ఎలిగేషన్స్. మంచిగా కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకునేటోడు, పోచారం అన్నా నువ్వు ఉండాలని చెప్పి ఒక పెద్దన లెక్క చూసుకున్నటువంటి వ్యక్తి ఆఖరికి బీఆర్ఎస్ పార్టీని ఫుట్బాల్ అనినట్టు దాన్ని పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఇజ్జత్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఏమైనా గౌరవం ఉందా? పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎవరైనా మర్యాద ఇస్తురా? బాన్స్వాడలో ఏదైనా రిబ్బన్ కటింగ్ ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీ అధికారిక కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, అంటే ఏదైనా రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్కో, లేకపోతే శంకుస్థాపనో, లేకపోతే శిలాఫలకాలకు సంబంధించినటువంటి ఉంటాయి కదా, అక్కడ ఏదైనా అధికారిక మీటింగ్స్ ఉన్నా, అధికారిక సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి డేక్తలేరట, అసలు కాంగ్రెస్ నేతలు పిలుస్తలేరట, మీరు రావాలి అని చెప్పి కూడా పిలుస్తారు. సొంత నియోజకవర్గంలో ఎలాంటి మీటింగ్స్ అయినా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇన్విటేషన్ లేదు, అసలు డేక్తలేరు, దగ్గర కూడా రాణిస్తలేరు. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి భరించుకుంటూనే వచ్చింది ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు పోచారం భరించడానికి రెడీగా లేడు అనేది కొంత వినబడుతున్న చర్చ. మీరే మా ఇంటికి వచ్చి కండవ కప్పి ఈరోజు మమ్మల్ని డేక్తలేరు మీరంటే మా పరిస్థితి ఏందనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. ఎందుకు ఇదంతా డిస్కషన్?
అసలు ఏడున్నది మరి ఎందుకు పోచారం రాజీనామా చేస్తారు? చేయాల్సిన అవసరం ఉంది, మంచిగానే ఉన్నారు కదా, కలిసే ఉంటారు కదా. మొన్ననే పాలమూరులో పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు కదా, మరి ఏం బాధ అయింది ఇప్పుడు అని చెప్పి మీరు అడగొచ్చు. దానికి నేను ఒక వీడియో చూపిస్తా, ఈ వీడియో మీరు చూడరు. ఈ వీడియో తర్వాత మనం డెప్త్గా కొన్ని మాట్లాడుకుందాం. ఇగో అదే సభలో, అదే పాలమూరుకి సంబంధించినటువంటి సభలో, రైతులకు సంబంధించిన సదస్సులో అంటే సభలో వీళ్ళు ఏమిటి ఇగో ప్రజాపాలన ఉత్సవాలు అని చెప్పి పెట్టారు. విజయోత్సవాలు, ప్రజాపాలన విజయోత్సవాలు అంటే సక్సెస్ మీట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా సినిమా రిలీజ్ అయితే, సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఒక వారం రోజులకో 2 వారాలకో సక్సెస్ మీట్ పెట్టుకుంటారు. వీళ్ళు కూడా గట్టిగా ఓ సంవత్సర పాలన మొత్తం అద్దపు తురుగా చేసేసినాం, బంగారు తెలంగాణ అయిపోయిందని చెప్పి సక్సెస్ మీటింగ్ అన్నట్టుగా సంవత్సర పాలన ఉత్సవాలట, ఉత్సవాలు పెట్టుకుంటారు, విజయోత్సవాలు. మళ్ళా గెలిచినప్పుడే ఉత్సవాలు లేదు, ఇప్పుడు మొత్తం తెలంగాణ కథమైతా ఉంటే విజయోత్సవాలు పెట్టుకుంటున్నారు. సరే, ఈ అంశం పక్కన పెడితే ఈ మొత్తం సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరి పేర్లు పలికిండు రేవంత్ రెడ్డి, అందరి పేర్లు. ఓ అసలు జూనియర్ల పేర్లు కూడా, అసలు కాంగ్రెస్ పార్టీలో సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు కూడా పలికిండు. ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిండు, పొంగులేటికి రెవెన్యూ శాఖ మంత్రి పదవి ఇచ్చిండు. జూపల్లి కృష్ణరావు వచ్చిండు, జూపల్లికి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఇంకా చాలా మంది, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతలు. వాళ్ళ పేర్లు పలికిండు, వాళ్ళ పేర్లు వలికి వీళ్ళు పెద్దలు గౌరవనీయులు అనేటటువంటి సంబోధనతోటి మంచిగా మాట్లాడిండు. ఇదే సీనియర్ లీడర్ ఎవరు, పోచారం శ్రీనివాసరెడ్డి సీనియర్ లీడర్ కదా, ఆయన స్పీకర్ కదా, మాజీ స్పీకర్ కదా, ఆయన మొత్తం అసెంబ్లీని షేక్ చేసినటువంటి వ్యక్తి కదా స్పీకరు. మరి అలాంటి స్పీకర్కి అలా మర్యాద లేదు, అంటే మాజీ స్పీకర్కి, అలాంటి కీలకమైనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ సభలో చోటు లేదు, మర్యాద దక్కలే. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, అందరి పేర్లు వలుపుతాడు. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పేరు మర్చిపోతాడు. మర్చిపోవడా మరి కావాలనే చెప్పలేదు, లేకపోతే ఏం చేద్దాం, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు, ఆయన పేరు వలిపితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో వలకలు తెలియదు. కానీ ఒకసారి వీడియో అయితే చూడు, నీకు మంచిగా చూపిస్తుంది చూడు. మిత్రులారా, అందరు పేరు చేస్తాం చెప్పు. ఈరోజు పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు స్టార్ట్ చేశాడు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, సీనియర్ మంత్రివర్యులు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పాలమూరు జిల్లా అల్లుడట, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మిత్రులు పొనం ప్రభాకర్ గారు, సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వీళ్ళందరి పేర్లు చెప్తున్నారు కదా, వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఒక 10 మీటర్ల దూరంలో ఉంటారు. ఎన్నో కూసురు, 5-10 మీటర్ల దూరంలో కూసురు. అసలు వాళ్ళ సభ పక్కన కూడా లేరు, ఎన్నో అర్రల కూసురు పోయి లెఫ్ట్ సైడ్ ఆ కుర్చీలల్లా. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు, గుర్తు పెట్టుకొని మరి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి పేరే మర్చిపోడు కాదు. మరి అది కావాలని చేసిందా, ఇంటెన్షన్లో చేసిందా, అన్ఇంటెన్షనల్గా చేసిందా, మర్చిపోయిందా, లేకపోతే ఏం జరిగిందనే మనకు తెలియదు. కానీ కొంత చర్చ మాత్రం నడుస్తుంది. ఒకసారి చూడు, మీరు మొత్తం వీడియో చూడు. అసలు ఆయన పేరే రాదు, పోచారం పేరు. అదే విధంగా మా సోదరిమణి ఇక్కడ కూర్చొని చూడు, శ్రీమతి సీతక్క గారు, పొన్నం గారు, అదే విధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు రాజ్ కుమార్ గౌడ్, డాక్టర్ మల్లు రవి గారు, శాసన మండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు, మీరు చూసారా, చూపిస్తారు మీకు వీడియో. డాక్టర్ మల్లు రవి గారు, శాసన మండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ పోయింది కదా. ఒక నిమిషం నేను చూపిస్తా. అదే విధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, సలహాలు ఇస్తారట ఆయన. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు, అదే విధంగా వేదిక మీద ఉన్న
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ సరే ఇదంతా అయిపోయింది స్టోరీ, ఇదంతా బాగానే ఉంది కదా. రైతుల వేదిక ఒకసారి మీకు పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ పరిస్థితి చూపిస్తా ఉంది. ఆయన పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్కనే కూర్చుంటాడు. ఆయన స్టేజ్ ఉన్నది, ఆయన పక్కనే ఈయన ఉంటాడు. మీకు చూపిస్తా ఇదంతా కదా. ఒక్కసారి ఆగురి, క్లారిటీ వస్తుంది. ఆయన మాట్లాడేటటువంటి మాటలు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు. ఆయన పేరు మాత్రం మర్చిపోయింది, అసలు మాట్లాడలేకపోయాడు. అదే అర్థం కాలే, ఎందుకు మాట్లాడకపోవడానికి గల కారణం ఏందనేది ఇప్పటిదాకా అర్థం కాలే. స్టార్టింగ్లోనే ఉంటుంది వీడియో, కానీ మీకు చాలా క్లియర్గా కనబడాలనే. ఇగో 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ. పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్కనే కదా కూర్చున్నది, కనబడతాడు కదా రేవంత్ రెడ్డి సార్కి. ఇట్లా ఉన్నాడు, ఇట్లా తల తిప్పిన కూడా కనబడతాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు మర్చిపోయిండో కావాలని చేసిండో తెలియదు. సీనియర్ లీడర్ కదా, కీలకమైనటువంటి నేత కదా. మొత్తం బీఆర్ఎస్ పార్టీని వన్ సైడ్ లాగాలంటే కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డితో అవుతుంది, లాగగలుగుతాడు. అంత సీనియర్ లీడర్, అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి కదా. అలాంటి సీనియర్ లీడర్ పేరే మర్చిపోయిండు, మాజీ స్పీకర్ పేరే మర్చిపోయిండు. సలహాదారుడు నేను ఇయ్యడా, సలహాలు ఈయన ఇయ్యడా? వ్యవసాయ శాఖ మంత్రి కదా ఒకప్పుడు, మరి ఈయన ఇయ్యడా? ప్రభుత్వ విప్పు కదా, ఈయన ఇస్తాడు కదా సలహాలు. ఆయన పేరేదో మర్చిపోయారు. ఇప్పుడు పెద్ద చర్చ. బాన్స్వాడకు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలు కూడా మన ఆత్మగౌరవం కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టొద్దు, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్కి రాజీనామా చేయమని చాలా మంది పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన మండి పడుతున్నట. అవసరమే లేదని చెప్పి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కన ఉన్నా కూడా ఈయన పేరు వలకలే కదా. ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో అవమానం జరిగేది కదా. ఈయన పరిస్థితి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎట్లుండేనో అది కూడా నేను మీకు ఒకసారి ఫోటోలు చూపిస్తాను. మంచి ఫోటోలు ఉంటాయి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఒకప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏందనేది మీకు చూపిస్తా. పోచారం శ్రీనివాస్ రెడ్డి కదా, ఎంత ఘోరం అంటే, ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద కథ, ఇంకా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఇంకా ఎందుకు ఈయన కాంగ్రెస్ ఉండడు? గదే బీఆర్ఎస్ అనుకుంటే అయిపోవు కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఉండదా లేదా అనేటటువంటి ఆలోచన ఉన్నది పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎంత ఘోరం అంటే, ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు ఇంకా ఉండు, ఎందుకు దండగ కాదు. ఇగో ఏడికి పోయినా కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని వెంటాడుకునే పోతాడు, వెంట తీసుకునే పోతాడు. ఎక్కడికన్నా పోని ఏడికి పోయినా పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ వెంటనే ఉంటాడు, వెనకాల నిలబడతాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి అరుదైనటువంటి రెస్పెక్ట్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. ఎంతమంది రెస్పెక్ట్ ఇస్తారంటే, ఒక పెద్ద ఆయన కదా, పెద్ద మనిషి కదా అనేటటువంటి ఆలోచనతోటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. అటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి అది ఎట్లుండదు తెలుసా? అది చినిగిన ఇస్తరాకు లెక్క అయిపోయింది పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ కథ. ఆయన మామూలు కథనా? మొత్తం రేవంత్ రెడ్డి నగర్కి వచ్చిండు, భూకంపం బదులైపోతుంది అనేటటువంటి రేంజ్లో ఫీల్ అయింది. కానీ ఇవాళ ఏమున్నది కాంగ్రెస్ పార్టీల పరిస్థితి? ఎవరన్నా పట్టించుకునే పరిస్థితి ఉందా? పేరు కూడా ఎత్తేటటువంటి సిచ్యువేషన్ లేదు కాంగ్రెస్లో. పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ఎత్తుతలేరు, పేరే చెప్తలేరు అసలు. ఇగో ఈ విధంగా ఉంటుండే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇట్లుంటుండే. ఇగో ఇక్కడ కేసీఆర్, ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇట్లా కలిసిమెలిసి కూర్చొని ఉంటుండే. కేసీఆర్ అటు కూర్చుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటు సోఫాలో కూర్చున్నట్టు. ఈడ చూడు, ఇగో ఈడ ఇంకో సోఫా ఉంటుంది రైట్ సైడ్, మీకు చూపిస్తా. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు. కేసీఆర్ తోటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం మామూలు అనుబంధం కాదు. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి అలాంటి పరిస్థితి చూస్తూ ఉంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇగో జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ కలిసినా కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డిని పక్కన వేసుకొని పోతుండే. ముఖ్యమంత్రులను, పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కలిసినా కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డిని వెంట తీసుకుపోతుండే. ఆయన పోతుండే ఎక్కడికైనా కూడా, ఢిల్లీకి పోయినా కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ తీసుకొని పోతుండే. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇగో కేసీఆర్ ఇక్కడ కూర్చుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి పక్కన కూర్చున్నాడు. ఈ స్థాయి కాంగ్రెస్లో వస్తుందా? ఈ స్థాయి బీఆర్ఎస్లో తప్ప కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పాజిబుల్ అవుతుందా? ఇగో మొన్న ఆడ పెట్టిరు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టినప్పుడు, ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద కుర్చీలా, కేసీఆర్ పెద్ద కుర్చీలా, చిన్న బుడ్డ కుర్చీలలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూర్చున్నారు. ఇట్లా మొన్న ఇట్లా కూర్చున్నప్పుడు వీళ్ళందరికో ఈడ కూర్చున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేసీఆర్ మాత్రం పెద్ద కుర్చీలో కూర్చున్నారు. పెద్ద కుర్చీ స్థాయి ఇచ్చిండు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎవరు? కేసీఆర్. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏంటి? అలా రేవంత్ రెడ్డి పక్కన కూర్చుంటే రేవంత్ రెడ్డి డేక్తలేడు, పట్టించుకుంటలేడు.
ఎవరు కోన్కిస్క గుట్టం అనేటట్టు ఉన్నాడు, అసలు ఎవరి పోచారం అనేటటువంటి పరిస్థితి ఉంది అలా. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆలోచిస్తున్నాడట, కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు, మీటింగ్లకు పిలుస్తలేరు, డేక్తలేరు, ఏదైనా బోధం అంటే పోనిత్తలేరు, ముఖ్యమంత్రిని కలుద్దామంటే కలవడు, మంత్రులకు ఏమైనా ముచ్చట చెప్దామంటే మంత్రులు కలవరు, లేకపోతే ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఇంకేమైనా చేద్దామంటే చేసే అవకాశం లేదు. అంటే ఢిల్లీ నుండి పర్మిషన్ రావాలి కాంగ్రెస్కి. రేవంత్ రెడ్డి స్వతహాగా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు ఏమి ఉండదు కదా. రేవంత్ రెడ్డి డైరెక్ట్ నాకు 100 కోట్లు కావాలంటే నియోజకవర్గానికి 100 కోట్లు కేటాయించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పనిచేయాలి. ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ, అది అంటే ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కదా, ఢిల్లీ పార్టీ కదా. అంటే ఢిల్లీ నుండి రావాలి సమాచారం, అంటే ఢిల్లీ నుండి పర్మిషన్ రావాలి. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ. సో మొత్తానికైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే ఎస్ ఈయన బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసిండు, గెలిచిండు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కండు అఫీషియల్గా కప్పుకున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టే కదా. ఆయన ఏ పార్టీలో కొనసాగితే ఆ ఎమ్మెల్యే అన్నట్టే లెక్క. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండలేను, ఉంటే గౌరవం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు, డేక్తలేరు, కాబట్టి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవాలనే ఆలోచనలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. సో చూద్దాం ఏం జరగబోతుంది.